నిన్న పటాపురంలో ఒక ఫ్లాప్ మాట మాట్లాడాడు సార్. హ్మ్. ఎందుకంటే సినిమా నిర్మాత కాబట్టి సినిమా భాషలో చెప్తారు సార్. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ శ్రీనివాస్ డైరెక్షన్ లో అథారిటీ దారి అని సినిమా తీశారు. ఆ సినిమా విడుదలకి వారం ముందలే మొత్తం ప్రింట్ హెచ్డి ప్రింట్ ఆంధ్ర నుంచి అమెరికా దాకా వచ్చేసినా కూడా ఆ సినిమా బాగా విజయవంతమైంది. అదే దర్శకుడు అదే హీరోతో అజ్ఞాతవాసి సినిమా తీశాడు. ఆ సినిమా వారం కూడా ఆడలా. అంటే నేను చెప్పేది ఏంటంటే సినిమాలో సబ్జెక్టు బాగోకపోతే సినిమానే ఆడిపించుకోలేరు. దీనికి ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను సార్. మే 2 తారీఖు 2014లో ఎన్నికలైనవి, మన రాష్ట్రం అంతా ఎన్నికలైనవి. మన రాష్ట్రం ఎన్నికలైనప్పుడు విజయనగరం జిల్లాలో ఒకే రోజున పక్క వీధుల్లో చిరంజీవి గారును పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ప్రచారం చేశారు. చిరంజీవి గారేమో కాంగ్రెస్ పార్టీకి చేశారు, పవన్ కళ్యాణ్ గారేమో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ గెలిచింది, చిరంజీవి గారు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అంటే ఇప్పుడు చిరంజీవి గారు వీక్ అన్నట్ట, పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ అన్నట్ట. సో ఇవన్నీ ఒట్టి మాటలు సార్. ఇవన్నీ అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇవన్నీ ఒట్టి మాటలు. సో ఇప్పుడు 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 జనసేన తరఫున కొత్తగా ఎమ్మెల్సీగా నాగబాబు గారు అయ్యారు. సో ఇప్పుడు నాగబాబు గారు మినిస్ట్రీ కూడా ఇద్దామనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే జనసేన పార్టీల నుంచి ముగ్గురు మినిస్టర్లు, అంటే నలుగురు మినిస్టర్లు అవుతారు. నలుగురిలో ముగ్గురు కాపులు, ఒక కమ్మ సార్. అంతా ఫార్వర్డ్ క్యాస్టే. హ్మ్. ఒక్కళ్ళ కూడా అంటే ఇంక్లూజివ్నెస్ అనేది లేదు. పక్కన వాళ్ళు వేరే వాళ్ళని పెంచుకోవడానికి లేదు. సో వేరే వేరే నియోజకవర్గాలలో కూడా లేరు. ముగ్గురు మళ్ళీ గోదావరి జిల్లా వాళ్ళే. ఒక్కళ్ళే తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ గారు. ఇక ఇక పోనీ గోదావరి జిల్లాలోనే కాపులు ఎక్కువ ఉంటారు సార్. కాపులు పూర్తిగా కాస్ట్ బేసిస్ కూడా మాట్లాడుకుందాం. గోదావరి జిల్లాలోనే కాపులు ఎక్కువ ఉంటారండి. హ్మ్. కాపులు ఎక్కువ ఉన్నప్పుడు మనకు 2009 ఎలక్షన్స్లో మరి మరి పాలకొల్లులో చిరంజీవి గారు ఎందుకు ఓడిపోయారు? మొన్న మొన్న 2019 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఓడిపోయారు? అంటే ఇప్పుడు అంటే కాపులు గెలిపించుకోలేకపోయారనే కదా సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో మద్దతు ఇచ్చినాక దగ్గర దగ్గర 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 100% గెలిచారు. మనం ఆహ్వానిద్దాం. కాకపోతే ఇప్పుడు మనం దీనికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే 40 ఏళ్ళ చరిత్ర అని చెప్పారండి. 40 ఏళ్ళ చరిత్రలో మన తెలుగు ప్రజలు ఎప్పుడు వన్ సైడ్గానే ఓటేస్తారు సార్. రెండు సైడ్లుగా ఎప్పుడు ఓటేయరు. ఎప్పుడో చిన్న చిన్న కన్ఫ్యూజన్స్లో మధ్యలో వేస్తారేమో కానీ ఎక్కువ మటుకు వన్ సైడ్ ఎలక్షన్స్ అవుతాయి సార్. ఇప్పుడు మీరు ఎలక్షన్స్ చూసుకుంటే 1983లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది అని చెప్పి తెలుగు ప్రజలు సొంతంగా ఎన్నుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సార్. అప్పటి వరకు వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇక్కడ గెలుచుకున్న వాళ్ళు కాదు. 85 ఎన్టీ రామారావు గారికి అన్యాయం జరిగింది, ఆయనే మన ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది అనుకున్నారు. 89 ఎలక్షన్స్లో ఎన్టీ రామారావు గారు కొంచెం విపరీతమైన పోకడలోకి పోతున్నాడు, ఎన్టీ రామారావుకి బ్రేక్ వేయాలని చెప్పి ఆ రోజున కాంగ్రెస్కి ఓటేశారు. ఆ రోజు కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేసిన చెన్నారెడ్డి గారు సరత్నంలో పోటీ చేశారు. కనీసం పక్కన ఉన్న ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో కూడా ప్రచారం చేయలేదు సార్ ఆయన. ఎక్కడ ప్రచారం చేయలేదు. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ సొంతంగానే ఓడిపోయాడు కల్వకుర్తిలో. ఇక తర్వాత 89 అయిపోయిన తర్వాత 94లో ఎన్టీ రామారావు భారీ విజయం సాధించాడు. ఇప్పటి వరకు అంత భారీ విజయం దాదాపుగా ఎవరు సాధించలేదు. రైట్. తర్వాత 99 చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది అనుకున్నారు ప్రజలు. చంద్రబాబు నాయుడు ఓటేశారు. ఇక తర్వాత 2004 చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి మీద కమ్యూనిస్ట్ పార్టీలు చేసిన పోరాటాలు కానీ, రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్ర కానీ, టీఆర్ఎస్తో పెట్టుకున్న పొత్తు కానీ రాజశేఖర రెడ్డికి మొగ్గు చూపించింది. రాజశేఖర రెడ్డి గెలిచాడు. ఇక తర్వాత 2009లో మనకి అంటే అటు పక్కన మహాకూటమి, ఇటు పక్కన కాంగ్రెస్ పోటీ చేసింది. ఆ రోజున కేవలం డీలిమిటేషన్లో ఉన్న హెల్ప్ వల్ల కానీ చిరంజీవి గారు మొత్తం దగ్గర దగ్గర ఇప్పుడు మీరు చూసుకుంటే కొత్తపల్లి సుబ్బారాయుడు పవర్ మినిస్టర్గా పనిచేసిన ఆయన టీడీపీలో, ఆయన చిరంజీవి పార్టీలోకి వెళ్ళాడు. మన మన దగ్గర తెలుగుదేశం పార్టీలో నుంచి కోటమిరెడ్డి విద్యాధరరావు గారు కానీ, లేకపోతే గంటా శ్రీనివాసరావు గారు కానీ, అంత పైన ఉన్నటువంటి మనకి అందరూ దాదాపుగా పెద్ద పెద్ద నాయకులు, జిల్లా స్థాయి నాయకులు అందరూ టీడీపీ నుంచి వెళ్ళిపోయినాక కూడా టీడీపీకి 90 సీట్లు వచ్చినాయి సార్. ప్రజారాజ్యం 18. తర్వాత 2014 ఎలక్షన్లో అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకటే అనుకున్నారు, చంద్రబాబు నాయుడు వస్తేనే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందనే థాట్ ప్రాసెస్తో చంద్రబాబు నాయుడుకి వేశారు. 2019 ఎలక్షన్లు జగన్ రెడ్డికి ఒక అవకాశం ఇద్దామని చెప్పి జగన్ రెడ్డికి వేశారు. మొన్నటి ఎలక్షన్లు జగన్ రెడ్డి విపరీత పోగడలు. కనీసం మనుషులను కూడా సార్ మనిషిగా చూడట్లేదు, ఈయన గెలవకూడదు అనుకుని కనీసం ఒక ప్రతి నియోజకవర్గంలో 20,000 ఓట్లు దిగినాయి సార్. అంటే 2019లో జగన్ రెడ్డి పులివెందుల్లో 90,000తో గెలిస్తే మొన్న 70,000 మెజార్టీతో గెలిచాడు. అంటే ఆ 20,000 మీరు లెక్కేసుకుంటే పైనుంచి ఇచ్చాపురం నుంచి కింద కుప్పం వరకు ప్రతి కాన్స్టిట్యూన్సీలో 20,000 నెగిటివ్ అయింది. ఆ నెగిటివిటీ వల్ల వీళ్ళు గెలిచారు. అంతేగాని మనం గెలిచాము కదా అని చెప్పి తొడలు కొట్టుకోవడం కాదు సార్. మన చంద్రబాబు నాయుడు చెప్పేది కూడా తప్పే.
చంద్రబాబు నాయుడు ఏమంటారు 2029 ఎలక్షన్స్లో గెలవటానికి పొత్తులు పెట్టుకున్నా ఉంటారు. అసలు గెలిచింది మనము 2024 నుంచి 29 వరకు. ఈ 5 ఏళ్లలో మనం ప్రజలకు ఏం చేయాలో చేయాలి. ఇప్పుడు ప్రజలకు కిరణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఓ మాట అన్నారు, నిలబ నిలబడ్డాం నిలబెట్టాం. వాళ్ళ బ్రదర్ కూడా ఇంకో మాట అన్నారు, ఏది అంతకుముందు అంటే పరోక్షంగా వర్మని ఉద్దేశించి, పిఠాపురం వర్మ గారిని ఉద్దేశించి. ఇప్పుడు వర్మ గారి చరిత్ర మాట్లాడుకుందాం సార్. వర్మ గారు ఇప్పుడు 2014 ఎన్నికల్లో గెలిచారు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి కేవలం 1000 ఓట్ల తేడాతో ప్రజారాజ్యం చేతిలో ఓడిపోయారు. ఆ రోజు ఓడిపోయిన తెలుగుదేశం ప్రజారాజ్యం తరపున పోటీ చేసింది వంగా గీత. మూడో క్యాండిడేట్గా పోటీ చేసింది ముద్రగడ పద్మనాభం. 1000 ఓట్లు సార్, కేవలం 1000 ఓట్ల తేడాతో 2009లో ఓడిపోయారు. వంగా గీత కూడా టీడీపీ తరపున రాజ్యసభ సభ్యురాలుగా పనిచేసి ప్రజారాజ్యంలోకి వెళ్ళి పోటీ చేసింది. ఆమెమి ప్రజారాజ్యం తయారు చేసుకున్న లీడర్ కాదు, తెలుగుదేశంలో పెరిగిన లీడరే. తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ కంపల్షన్ చెప్పి ఒక సొల్లు కబుర్లు చెప్పి ఆయన సీటు ఇవ్వాల. వర్మ గారికి సీటు ఇవ్వకపోతే వర్మ గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 47,000 మెజార్టీతో ఇండిపెండెంట్గా గెలిచాడు ఆయన. తర్వాత 2019 ఎలక్షన్లు సార్, 19 ఎలక్షన్లో జగన్ రెడ్డికి మొత్తం ఊరంతా ఊపు ఉన్నప్పుడు కూడా 14,000 ఓట్లతో ఆయన ఓడిపోయాడు. ఆ రోజు ప్రజారాజ్యంకి వచ్చిన ఓట్లు 22,000. సో ప్రజారాజ్యానికి 22,000 వచ్చినాయి. పవన్ కళ్యాణ్కి ఎలక్షన్లకి 2 నెలల ముందల వరకు కూడా ఎక్కడ పోటీ చేయాలో తెలియదు సార్. అక్కడ పోటీ చేస్తారు, భీమిలీ చేస్తారంట, అక్కడ చేస్తారంట, ఎక్కడ చేస్తారంట అని తిప్పి ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రజారాజ్యం అంటే జనసేన ఇన్ఛార్జ్ ఉదయ భాస్కర్ తీసుకెళ్లి కాకినాడ ఎంపీకి వేసుకుని ఆయన వచ్చి పిఠాపురంలో పోటీ చేశాడు. పోటీ చేసిన రోజున ఆయన ఊరినే ఉన్నాడా సార్? వర్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వర్మతో మాట్లాడి, వర్మ నువ్వే చూసుకోవాలి ఎలక్షన్స్, నీ వల్లే మేము గెలవాలి అని చెప్పి వర్మతో మాట్లాడుకున్నాక వర్మ పనిచేస్తే ఆ రోజు గెలిచాడు సార్. ఇప్పుడు బయట అంటే గెలిచిన తర్వాత మమ్మల్ని పక్కన పెడతానంటే ఒప్పుకోం సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మీరు ఈ మధ్య ఇప్పుడు పక్కన పెడుతోంది తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ కాదు కదా, ఆయనకేం సంబంధం? తెలుగుదేశం పార్టీ చూసుకోవాలి. తెలుగుదేశం పార్టీలో కరెక్టే సార్, తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు కదా సార్, అందరూ యజమానులే ఉన్నారు. మేము ఇచ్చాపురంలో బెందానం అశోక్ దగ్గర నుంచి మొదలెడుకుంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు దాకా అందరూ మాకు నాయకులే. మేము జిల్లాకు ఒక నాయకుడిని తయారు చేసుకుంటాం సార్. జిల్లాకి 2-3 నాయకులు ఉంటారు సార్ మాకు. ఇప్పుడు రామారావు గారు ఆ రోజు 1918 ఎలక్షన్స్లో ఎర్రవనాయుడికి సోమసుందర శివాజీకి సీట్ ఇవ్వకపోతే ఇద్దరు ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళే. ఇండిపెండెంట్గా గెలిచి మళ్ళీ టీడీపీకి అనుబంధంగానే ఉన్నారు. తెలంగాణలో మోత్కుపల్లి నరసింహులు ఇండిపెండెంట్ కలిసి టీడీపీలో ఉన్నాడు. తర్వాత 94 ఎలక్షన్స్లో మన గద్దె రామ్మోహన్ రావుకి చంద్రబాబు నాయుడు సీట్ ఇవ్వకపోతే 2 ఆకుల గుర్తుతో గద్దె రామ్మోహన్ రావు గెలిచి మళ్ళీ టీడీపీలోకి వచ్చాడు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్త ఎప్పుడు యజమాని సార్, పన్నోడు కాదు సార్. పన్నోడు మేము పనిచేయం సార్. వర్మ గారి సంగతి ఏంటి? ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు కదంటే జనసేన ఉండబట్టి ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారని నాదెళ్ల మనోహర్ మాట్లాడారు ఫస్ట్. దాని కంటిన్యూషన్ పవన్ కళ్యాణ్ గారు, దాని కంటిన్యూషన్ నాదెళ్ల మనోహర్కి ఆ రోజు ఆల్పాటు కనుక సీట్ ఇవ్వకపోతే నాదెళ్ల మనోహర్ సీట్లు వేస్తారు అక్కడ. పోయిన ఎలక్షన్స్ లో వచ్చింది సార్, 30,000 సార్ వచ్చింది ఓట్లు ఆయనకి. మేము తెనాల్లో ఓడిపోయి ఉండొచ్చు, ఆయనకు వచ్చింది అంత సార్ 30,000 సార్ ఓట్లు. మొత్తం రాష్ట్రంలో జనసేన గెలిచిన సీటు ఒకటి రాజాం. 3 సీట్లు 4 సీట్లలో సెకండ్ ప్లేస్ వచ్చారు. మిగిలిన అన్ని ప్లేసుల్లోనూ థర్డే వచ్చారు. విజయనగరం జిల్లాలో జనసేనకు వచ్చిన ఓట్లు 2%. శ్రీకాకుళంలో జనసేనకు వచ్చిన ఓట్లు, శ్రీకాకుళం జిల్లా మొత్తం కలిపి జనసేనకు వచ్చిన ఓట్లు 2.5%, 3%. అది మీరు 2019 మాట చెప్తున్నారు, 2024 మాట్లాడండి. 2024లో పొత్తులో సీట్లు ఇచ్చాం సార్ వాళ్ళకి క్యాండిడేట్ లేకపోతే. ఇప్పుడు అవినగడ్డ సీట్లు సార్, అవినగడ్డ మీరు బలవంతంగా తెలుగుదేశం పార్టీ